హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే ఒక బాయిలో అయితే చేపలు పట్టడానికి పోయినాం. ఇప్పుడు బాయిలో ఏమైందంటే ఇప్పుడు సీజన్ వల్ల పొలాలన్నీ ఎండిపోయినాయి. అందువల్ల మేము ఇప్పుడు ఏంటంటే పొలాలు ఎండిపోయినాయి కాబట్టి ఇక ప్రస్తుతానికి బాయిలు కూడా ఎండిపోయినాయి కాబట్టి వాటర్ ఊరడం లేదు. ఓకే, మేమైతే ఈరోజు అయితే బాయిలో చేపలను పెట్టేసి నారాయణ కూడా మా ఫ్రెండ్ కానీ బాయ్ షాప్ అనమాట, మా ఫ్రెండ్ కానీ పేరు. ఓకే, ఈరోజు అయితే మేము చేపల వేటకైతే వెళ్ళాను. ఇప్పుడు చేపలు చూడండి, మీకు ఇది బాగా పుడుకుపోయింది అనమాట, పెద్ద బాయ్ అనమాట. ఓకే, మోటార్ వేసి అయితే మేమైతే వాటర్ని ఎలా తీసినాం. ఒక చిన్న వల అయితే మేము పట్టుకొచ్చేసినాం. అంటే ఇది ఈర్పుడు వల అంటారు అనమాట. దీన్ని అంటే దీన్ని మీకు చెప్పాలంటే నాకు కూడా బట్ మనకు చేపల వల లేకుండా కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇది 3 ఏళ్ళ బట్టే ఈర్పుడు వల అనమాట, చిన్నదే. ఓకే, ఇప్పుడు అందులో అయితే మనం దిగబోతున్నాం అనమాట. ఇందులో ఈ పాములు ఉన్నవి ఏ ఉన్నా మనకి కొంచెం భయం. కానీ తప్పదు, మన చేపల కోసం చేపలు కావాలంటే మనం ఇప్పుడు అలా దిగ తప్పదు. ఇప్పుడు బావి చాలా ఉందన్నమాట. ఇది చాలా అంటే ఇట్లాంటి పాత బావులు దిగినప్పుడు చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే ఎంత లోతుందో తెలియదు, దిగబడితే మన గుంజుటోడు కూడా లేడు, ఇద్దరం వల్ల పడితే పోయేది చేసేది ఏం లేదు. ఓకే, పైన ఉండకి ఇప్పుడు కెమెరా తీసే మన సాయం మాత్రం వాడు మాత్రం కొంచెం మనకి హెల్ప్ చేస్తారని నమ్మకం అయితే నాకు లేదు. ఓకే, మేమైతే అందులోకి అయితే దిగినాం. ఓ చేపలు అయితే మొగ్గ ఉండేది పడుతున్నాయి చూడండి, వల అయితే ఎలా షేక్ చేస్తుందో. ఓకే చూడండి, ఇంకా అంటే ఇందులో చిన్న అంటే చేపలు చాలా పేర్లు ఉంటాయి, మనకు కూడా బాగా తెలియదు అనమాట. ఇందులో అయితే సందమావులు అవి చాలా ఉంటాయి. మా షాంగాడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట, అవి తినడానికి టేస్ట్ ఉంటాయి అంటాడు. ఒక వీర్పుడు చేసిన ఒకళ్ళైతే కొంచెం లోపల ఏమో తగులుతున్నాయి ఫ్రెండ్స్, ఏదో అసలు భయంగా ఉంది. చాలా లోతుకైతే పోతుంది, అలా ఏ చేప ఏడ తగులుతుందో కూడా తెలియట్లేదు. ఒక చూడండి, మేమైతే కొన్ని అయితే ప్రజెంట్ అయితే కొన్ని ఇట్లా ఒక మూలకైతే మేమైతే నెక్స్ట్ అయితే ఈ మూలకు వచ్చేసినాం. ఈ మూలలో ట్రై చేద్దాం అసలుకి ఎలా ఉంటుంది అనేది. కొంచెం భయంగానే ఉంది, అయినా పర్వాలేదు, తప్పలేదు. ఇక చేపలు తినాలంటే సాయంత్రం పూట ఇలాంటి సాహసాలు చేయాలి, తప్పదు. ఓకే, చిన్నగా అయితే ఈర్పుడు వేస్తున్నాం, కొంచెం భయంగానే ఉంది. ఓ చూడండి, బాబా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే మినిమం 2-3 కేజీలు ఉన్నట్టుంది, కానీ మాకు అయితే దొరకలేదు. మేమైతే ప్రజెంట్ అయితే కొంచెం భయంతో చిన్న చేపలు అయితే ఇప్పినాం. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి మన పొలాలు బాయిలో ఇప్పుడు మొత్తం వెళ్ళిన ప్రాబ్లం వల్ల వర్షాలు రాక మన ఏ ఊళ్ళో ఎక్కడైనా బాయిలో ఎండిపోయినాయి. మొత్తం ఎండిపోవడం వల్ల ఇట్లాంటి చేపలు అనేది ఇట్లా పట్టేస్తున్నాం చేపలు. ఓకే, మనకైతే ఇందులో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, కానీ మేమైతే చాలా మిస్ అయినాం. ఓకే, మేమైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొన్ని పట్టేసినాం. ఆ కొన్ని అయితే మీకు పైకి తీసుకొస్తాం, చూపిస్తాం అసలు ఏమి ఉన్నాయి చేపలని. కొన్ని ముక్కర పాములు, ఇంకా పాంప్లెట్లు కొంచెం అంటే పెద్ద పెద్దవి పడ్డాయి. మీకు పైకి ఇంకా క్లారిటీగా అన్నీ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుండా చూడండి. చూసి బాగా రిస్క్ పడ్డాం. ఇలా నైట్ మొత్తం చేపల ఫ్రై అనమాట. మొత్తం ఒక పైన ఎండ్ వరకు చూడండి, పైన మొత్తం మీకు అన్ని చూపించేస్తాను. ముక్కర్ పాన్ అయితే బాగా మస్తు, దాని అయితే మా ఛానల్ అయితే ఎత్తుకపోయింది. ఓకే చూడండి ఎండ్ వరకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లు పెట్టండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వీడియోస్ మేము ఈ మధ్య ఒక మంచి కొత్త ఛాలెంజ్ తీసుకురాబోతున్నాం. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు ఏందనేది మీకు ఛాలెంజ్ అనేది. ఓకే, దాంతోపాటు మన నెక్స్ట్ మనీ కూడా అసలు యూట్యూబ్లో నాతో పాటు మీరు కూడా యూట్యూబ్ చేయాలంటే ఇంకా ఎలా చెప్పాలని ఇంకా మీకు మరిన్ని వీడియోస్ నేను మీకు స్టెప్ బై స్టెప్ అన్ని క్లారిటీగా చూపించేస్తాను. ఓకే, ఎండ్ వరకు మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం. ఓకే, మరిన్ని మంచి మోర్ దెన్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.